కర్నూలులో హార్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీడింగ్ హ్యాబిట్ అండ్ హెల్త్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి వెంకటేష్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జరిగే సేవా కార్యక్రమాలే గొప్పవని టీజీ వెంకటేష్ పేర్కొనగా, చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అదృష్టం, ఒక కళారత్న, ఇంకొక రాయలసీమ రత్న కోసం టీజీ వెంకటేశ్వర గురించి మిగతా అందరికి తెలియని మాట అయినా సరే మాకు కల్పూర ఎంతో అంతకంటే ఎక్కువ టీజీ వెంకటేష్ కూడా. ఎవ్వాని వలన రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ప్రకటించి పెంచు మన పేదల పెళ్ళిళ్ళు చేయు కళ్యాణ కరుడు సేవగరిష్ఠుడు సభాసదులారా శతమానమని ఆశీస్సు. డాక్టర్లు చంద్రశేఖర్ గారు, భవానీ ప్రసాద్ గారు, మిగతా వారి బృందం అందరికీ డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ప్రిన్సిపల్ రిటైర్డ్ భవానీ ప్రసాద్ గారు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారితో తెలుగు శర్మ అని గురువుగా చెప్పిన శర్మ గారు అందరూ కూడా సహృదయంతో వాళ్ళ హృదయం పులకించే విధంగా సత్కారం చేస్తున్నారు. వారి సత్కారం చేయాలంటే నేను ఆయన ఈ కర్నూలు గురించి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది చెప్పగలరు. అలాంటి మహానుభావుడు కళారత్నంగా ఇవాళ మన ముందు తెలుస్తున్నారు. ప్రభుత్వం ఆయన కళారత్నంగా సత్కరించింది. ఆయన రాయలసీమ అభివృద్ధి కూడా సమగ్రంగా ఉంది. ప్రహ్లాద్ గారు కూడా ఆయన సభలో సత్కారం చేస్తున్నారు. ఇవాళ ఆ ఫోటో మీకు స్మరణకి రాగలరు కనుక వారికి సన్మానిస్తున్నారు. వారు వీళ్ళు డాక్టర్లు అందరూ నా దృష్టిలో లీవింగ్ కార్డ్స్ ఎవరు కనపడతారు. మీకు చెప్పేదామంటే అందరూ అనుకునేది అంటే నేను చాలా సేవ చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను. ఇతరులను నేను దాన ధర్మాలు చేసే సేవ కన్నా ప్రభుత్వ పరంగా నేను చేసిన సేవ అమూల్యం. ఎందుకంటే ఆనెస్ట్గా ప్రభుత్వంలో మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆయన, కానీ అలాగే కొన్ని వందల కోట్లు ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టగలరు. ఆనెస్ట్ గా చేసే తమకు చుట్టూ మనకు 9 రాత్రులు ఇవ్వండి, కానీ అన్ని ఉన్నాళ్ళు తల్లుండోళ్ళు సైన్యం అనేది ఒక సామెత ఉంది. మనకు చుట్టూ నది ప్రవహిస్తూరా నదిలోంచి నీళ్ళు తాగేయలేదు. విలేజెస్ ఏర్పాటు చేయడం, అన్ని విలేజెస్ జీపీ ఏర్పాటు చేయడం, జీపీ ఏర్పాటు చేయడం, ఇలాంటివి చాలా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము కష్టపడితే వచ్చింది. ఇప్పుడు కష్టపడుతున్నా చాలా దగ్గర డెవలప్మెంట్ అవుతుంది, ప్రభుత్వం కోరుకున్నారు. సో ఇలాంటివి ఎన్నో మేము దానికన్నా సొంత నిధుల కన్నా ప్రభుత్వ పరంగా ఎక్కువ పనులు చేయడం జరిగిందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది చిన్న సేవలు చాలా పెద్ద సేవ తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఈ రోజుల్లో స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రెషర్, ఒత్తిడి, ప్రతి ఒక్కదానికి ఒత్తిడి. దీన్ని మర్చిపోవాలంటే నేను పుస్తకాలు చదవాలి. మమ్మల్ని మర్చిపోయి అందులోని పాత్రల్లో లీనమై గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. మన దేశం మన తెలుగులోనే రాశారు, లేదా వేరే భాష నుండి తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో ఉంది. ప్రపంచ స్థాయి సాహిత్యాన్ని మన వాళ్ళు రచించారు. ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే ఆరోగ్యంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. చిన్న వయసులో చదవడం అలవాటు చేసుకోకపోతే పెద్దగా
తర్వాత అలవాటు చేసుకోవడం చాలా కష్టం. ఏదైనా చిన్న వయసులో అలవాటు చేసుకోవాలి.